మన కిడ్నీలో కూడా ఈ యూరిన్ అనేది ఎక్కువసేపు స్టోర్ ఉండడం వల్ల కానీ, ప్రాపర్గా హైడ్రేషన్ సరిగ్గా నీళ్ళు తీసుకోకపోవడం వల్ల కానీ, ఈ ఈ ఒక్కచోటటువంటి యూరిన్ అనేది ఉండడం వల్ల దానిలో ఉన్నటువంటి ఆ కాల్షియము, ఫాస్ఫరస్ ఇలాంటి లవణాలన్నీ ప్రెసిపిటేట్ అయ్యి, అంటే ఈ అవక్షేపాలు ఏర్పడి అడుగున అవి మెల్లిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాలక్రమేణా అవి రాళ్ళుగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాని కిడ్నీలో రాళ్ళు అనేవి మనం ఎక్కడి నుంచో రావు. యూజువల్గా తరచుగా నీళ్ళు తాగడము, యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా ఉండడము, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి నివారించడం ద్వారా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ కాకుండా మనం నివారించవచ్చు. ఎండాకాలంలో సాధారణంతో పోల్చుకుంటే నీరు అనేది శరీరం నుంచి ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సమయంలో ఇంకా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అడుగుతుండేది ఏంటంటే కిడ్నీలో రాళ్ళు రాకుండా సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మేము చాలా వరకు చూసేది ఏంటంటే సమ్మర్ పీక్ కాకుండా ఏప్రిల్, మే స్టార్టింగ్లోనే ఎక్కువ మంది కిడ్నీ రాళ్ళతో వస్తుంటారు. ఈ సమ్మర్ అనేది స్టార్ట్ అవుతున్న కొత్తలోనే అప్పటి వరకు శీతాకాలం వల్ల నీళ్ళు ఎక్కువ తాగపోయి అలవాటు లేకపోవడం వల్ల, సమ్మర్ స్టార్టింగ్లో నీళ్ళు సరిగా తాగకపోవడం వల్ల ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కిడ్నీ స్టోన్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ముందుగానే ఇంతకుముందు ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఉన్నట్టు కనుక వీళ్ళు సమ్మర్ వస్తుంది అన్నప్పుడు కొంచెం ముందు జాగ్రత్తగా నీళ్ళు తరచుగా తాగుతూ చేయడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా బయట టీ, కాఫీలు, ఫ్రైడ్ రైస్ లాంటి ఐటమ్స్, ఈ వాటర్ నీరుని లాగేసుకునే ఆ ఉప్పు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్, నిర్జలీకరణ తగ్గుతుంది మరియు కిడ్నీలో రాళ్ళు అనేవి పెరగకుండా ఉంటాయి. నన్ను చాలామంది సమ్మర్లో చల్లని పదార్థాలు తాగొచ్చా ఇలాంటివి కూడా అడుగుతుంటారు. సమ్మర్లో ఈ కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువ తాగడం కంటే కూడా ఏదైనా మంచి ఫ్రూట్స్ తీసుకోవడం అనేది, ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్స్ తీసుకోవడం అనేది ఇంకా చాలా మంచిది కంపారిటివ్లీ. ఎందుకంటే ఆ ఫ్రూట్స్లో ఉన్న ఫైబర్ అనేది ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి సహకరిస్తుంది మరియు శరీరం యొక్క ఉష్ణోగ్రతలు మరియు ఈ సమయస్థితిని మెయింటైన్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.